ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మహాశివరాత్రి తర్వాత నుండి ఈ 5 రాశుల వారికి డబ్బుకు లోటు అనేది ఉండదు. వారి జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు. అయితే మహాశివరాత్రి పర్వదినం తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా ఏ 5 రాశుల వారికి డబ్బుకు లోటు లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మహాశివరాత్రి పర్వదినం తర్వాత రాహువు, కేతువు తమ యొక్క గ్రహ కదలికలు మార్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి తర్వాత నుండి 5 రాశుల వారికి డబ్బుకు లోటు లేని పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో ఇక పట్టిందల్లే బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం సాగిపోతుంది. అయితే ఆ 5 రాశుల్లో మొదటి రాశివారు ఎవరు అంటే కనుక మేషరాశివారు. మేషరాశివారు అకస్మాత్తుగా కుటుంబం నుంచి శుభవార్తలు అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు సాధించబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీరు చేస్తున్న పనిలో మీకు మెండుగా తోడుగా నిలుస్తాయి. ఉదాహరణకి వ్యాపారం చేసేవారికి కూడా కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా మీరు పనిలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను పొందుకునే అవకాశాలు ఈ మేషరాశి జాతకుల యొక్క జీవితంలో వ్యాపారస్తులకి కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. మీరు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలైతే పొందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ధనలాభం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడటానికి మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు మేషరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగిపోతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కూడా గ్రహస్థితిలో మార్పుల కారణంగా మహాశివరాత్రి పర్వదినం తర్వాత అనేక రకాల శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. గౌరవం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశి జాతకుల్లో రాజకీయంగా ఎవరైతే ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారో వారికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు మెండుగా ఉండబోతున్నాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుందనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ వ్యాపార జీవితం అద్భుతంగా సాగిపోతుంది. అంతకు ముందు మీ యొక్క వ్యాపార జీవితానికి, ఇక ముందు మీ వ్యాపార జీవితానికి చాలా తేడా అనేది ఉండబోతుంది. చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలురాయిని అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మూసుకుపోయిన దారులన్నీ కూడా ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మీకు మేలు చేసేవిగా కూడా ఉండబోతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా విజయాన్ని కూడా సాధిస్తారు. మీ పనుల్లో విజయం సాధించడానికి అతిగా కష్టపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి కూడా ఊహించని విధంగా మీకు మద్దతు అనేది లభిస్తుంది. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక సింహరాశి జాతకులు. అంటే మహాశివరాత్రి తర్వాత నుండి గ్రహస్థితిలో మార్పుల కారణంగా సింహరాశి వారు కూడా అద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. డబ్బుకు లోటు అనేది ఉండదనే చెప్పుకోవాలి. ఉద్యోగం మారటం గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరు మంచి అవకాశాలను పొందుకునే సూచన ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. మీరు ఒక మంచి ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా ఊహించని లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలను కూడా మొదలు పెట్టగలుగుతారు. మీరు ఎవరితో అయినా కలిసి నూతన వ్యాపారంలో భాగస్వామ్యం పొందాలి అనుకుంటే అటువంటి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ధనలాభాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు దక్కించుకుంటారు. కోర్టు కేసుల్లో తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం కూడా కనిపిస్తుంది.
జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉండే అవకాశాలు కూడా ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక కన్యారాశి. కన్యారాశి జాతకులకి కూడా ఈ మహాశివరాత్రి తర్వాత ఆర్థికంగా పురోగతికి అనేక అవకాశ మార్గాలు అనేవి కనిపిస్తున్నాయి. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వీరి ముందుకు అవకాశాలు రాబోతున్నాయి. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పురోగతి అనేది కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అంతకుముందు విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ విభేదాలు అన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఏ పని చేసినా కానీ మీకు ప్రయోజనం కూడా ఉంటుంది. ఆ శివ భగవానుడి యొక్క ప్రత్యేక ఆశీస్సులను మీరు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, అనేక రకాల శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆర్థికంగా కూడా పరిస్థితి చాలా బలంగా కనిపిస్తుంది. గౌరవం, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా కనిపిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఎదగాలి అనుకుంటున్న వారికి చక్కటి అవకాశాలు కూడా ఈ సమయంలో మీ ముందుకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో అనేక విజయాలను కూడా మీరు సొంతం చేసుకుంటారు. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకి కూడా గ్రహస్థితిలో మార్పుల కారణంగా మహాశివరాత్రి పర్వదినం తర్వాత అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పని చేసే చోట మీరు శుభవార్తలు అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అన్నింట్లో చూసినా కానీ శుభ ఫలితాలు ఎక్కువగా పొందుకుంటారు. అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అంతకుముందు మీరు కొన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువ పెరగటం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీ ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు. ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో అన్నింట్లో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి విషయంలో ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఊహించని పురోగతిని మీరు చూస్తారు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ లేకపోతే ఆర్థిక పెరుగుదల కానీ మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఇక వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ 5 రాశుల వారికి మహాశివరాత్రి పర్వదినం తర్వాత అద్భుతమైన ఫలితాలు, వారి జీవితంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా అనేక రకాల శుభ ఫలితాలను వారు చూడబోతున్నారు. ఈ విధంగా మేషరాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, కన్యారాశి వారికి, ధనుస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలు మహాశివరాత్రి పర్వదినం తర్వాత కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ శివ భగవానుడికి మీరు కృతజ్ఞతను కలిగి ఉండాలి. మీకు వీలైతే కనుక ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ శివయ్యను ఖచ్చితంగా ఆరాధించండి. ఉపవాస దీక్ష చేయలేని వారు ఆ శివ భగవానుడికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి మీరు దీపారాధన చేసినా కానీ ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో చక్కటి ఫలితాలను మీరు పొందుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగురవేస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. ఇంకా లక్ష్మీ కటాక్షంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటారు. దాన ధర్మాలు చేస్తే ఇంకా పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, మహాశివరాత్రి తర్వాత నుండి ఏ 5 రాశుల వారికి డబ్బుకు లోటు అనేది ఉండదు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వారు ఎన్నో రకాల శుభవార్తలు వింటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.